హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. మనం కేక్స్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏమేం ఐటమ్స్ కావాలి, అలాగే నేను ఎక్కువగా ఏమేం ఐటమ్స్ యూస్ చేస్తుంటాను అన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మన కేక్ మౌల్డ్స్ కాల్ నుంచి ఎలక్ట్రిక్ బీటర్, మెజర్మెంట్ కప్స్, నైఫ్స్, స్పాచులస్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఈ కేక్ మౌల్డ్స్ని చూసేయండి. ఇదైతే మనకి 3 పీస్ కాన్సెప్ట్లో అయితే వచ్చేసింది. నేనైతే ఇలా హ్యాండ్తో కొలిసి చూపిస్తున్నాను. దీని మెటీరియల్ వచ్చేసి మనకి అల్యూమినియం. ఇది చూడండి, ఇవైతే నేను చాలా ఎక్కువగానే యూజ్ చేస్తుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లవ్ సింబల్లో కూడా ఇది ఒకటి విడిగా అయితే తీసుకున్నాను. నేను లవ్ షేప్ బాగా వస్తుంది మ్యారేజ్ డేస్కి అని చెప్పేసి తీసుకున్నాను. ఇవి నేను క్రియేట్ చేసిన కేక్స్ కూడా పిక్స్ ఉంటే నేను అన్నీ కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ దీని కోడ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా చెక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఎలక్ట్రిక్ బీటర్ అయితే చూపిస్తున్నాను. ఇది కూడా నేను చాలాసార్లు చాలా ఎక్కువగానే యూజ్ చేశాను. ఈ ఎలక్ట్రిక్ బీటర్ వచ్చేసి మనం స్పెషల్లీ ఎగ్ వేసి కేక్ చేస్తాం కదా, సో ఆ కేక్ అయితే ఈ బీటర్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాల్సిందే ఫ్రెండ్స్. నార్మల్లీ మిక్సీ జార్లో కూడా వేసి ఎగ్ కేక్ అనేది చేస్తారు, బట్ దాంట్లో చేసిన దానికి ఇందులో చేసిన దానికి మనకి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఇలా బీటర్తో మనం బీట్ చేయడం వల్ల మనకి చాలా ఫ్లఫీగా అయితే ఉంటుంది కేక్ అనేది. ఇది యూజ్ చేయడం కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా 2 హోల్స్ ఉన్నాయి కదా, సో ఈ 2 హోల్స్లో మనం ఇలా పెట్టేసి జస్ట్ టిక్ చేస్తే సరిపోతుంది, అది స్టిక్ అయిపోతుంది. ఇదే కాకుండా ఇందులో మనకి పిండి కలుపుకోవడానికి కూడా ఇలాగా 2 అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇదైతే ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. ఇవి మనకు అంతగా యూజ్ ఉండదు అనిపించింది నాకు. ఇవి ఎక్కువ యూజ్ చేయలేనందువల్ల ఇది కిందనైతే కొంచెం తుప్పట్టింది, స్టీల్ అయినా కానీ. చూడండి, మీకు చూపిస్తాను. ఇది కూడా సేమ్ మనకి ఇదే హోల్లో పెట్టేసి మనం పిండి కలుపుకోవడానికి, లైక్ చపాతీ పిండి కానివ్వండి దేనికన్నా కలుపుకోవడానికి అని చెప్పేసి ఇవి ఇచ్చారు. ఇవి ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు నేను. ఇవి 2 ఇలా పెట్టేసుకుంటామే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా అయితే ఇచ్చారు. ఇవి మనకి 7 స్టెప్ కింద అయితే ఇచ్చారు. నేను చాలా ఎక్కువ యూజ్ చేయడం వల్ల నెంబర్స్ అనేవి చెరిగిపోయాయి. 7 నెంబర్స్ అయితే ఉంటాయి ఇక్కడ. జస్ట్ మనం ఎలక్ట్రిక్ ఫ్లగ్ పెట్టేసుకొని ఇలాగా స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం బ్యాటర్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే కేక్ పైన ఫ్రాస్టింగ్ చేసుకోవడానికి ఇవైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఒకటి వచ్చేసి మనకి కేక్ పైన షుగర్ సిరప్ స్ప్రెడ్ చేసుకుంటాం కదా, సో దానికని చెప్పేసి ఇది ఉంటుంది. అండ్ అలాగే కేక్ పైన విప్పింగ్ క్రీమ్ స్ప్రెడ్ చేయడానికి ఇది ఉంటుందని చెప్పేసి ఇవి 2 అయితే తీసుకున్నాను. వీటి పిక్స్ కూడా నేను సైడ్ని షేర్ చేస్తాను, లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, ఇదైతే మనకి ఇలాగా వచ్చేస్తుంది బయటికి. చూడొచ్చు మీరు, ఇదంతా కూడా మనకి రబ్బర్ టైప్లో అయితే ఉంటుంది. ఇది ఇలా ఓపెన్ చేసుకుని మనం క్లీన్ చేసుకుని మళ్ళీ ఈజీగా ఇలా పెట్టేసుకోవచ్చు. ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇంట్లో కేక్స్ ఎక్కువ ప్రిపేర్ చేసే వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. బయట కేక్స్ అనేవి మనకి అన్హెల్దీ, ఎక్కువగా మంచిది కాదు కదా, సో మనం ఓన్ హ్యాండ్స్తో మనం క్రియేట్ చేయడం వల్ల టేస్టీగా ఉంటుంది, హెల్దీ, అండ్ అలాగే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మనం చేసామన్న ఆ ఫీల్ అయితే బాగుంటుంది. సో ఎవరికైనా కేక్ చేయడం వస్తే డెఫినెట్గా ఇంట్లోనే ట్రై చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకైతే ఈ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ అయితే ఈ పైపింగ్ బ్యాగ్ అండ్ అలాగే ఈ నొజిల్స్ చూసేద్దాం. ఈ పైపింగ్ బ్యాగ్లో మనకి ఇలాగ ప్లాస్టిక్ది ఒకటి వచ్చేస్తుంది. ఇది ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చెప్తాను. ఈ నొజిల్స్ మనకి స్టెయిన్లెస్ స్టీల్లో అయితే వచ్చేసింది. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చూసుకోవచ్చు. షేప్స్ అన్నీ కూడా మనకి అన్ని డిఫరెంట్స్గా చాలా బాగా ఇచ్చారు, మీరు చూడొచ్చు క్లియర్గా. ఇందులో మీకు నచ్చిన షేప్ ఒకటి తీసుకుని అది మనకి క్యాప్ ఇచ్చారు కదా, సో ఆ క్యాప్కి రివర్స్లో పెట్టేసుకుని జస్ట్ ఇలాగ తిప్పేసుకుంటే సరిపోతుంది. మనకి టైట్గా అయితే ఉంటుంది. ఇలా కేక్ ఫ్రాస్టింగ్ అయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఇందులో వచ్చేసి పైపింగ్ బ్యాగ్ అనేది ఒకటే ఇచ్చారు ఫ్రెండ్స్. సో నేను నార్మల్ కవర్కి కూడా ఇలాగ పైపింగ్ బ్యాగ్ టైప్లో అయితే ఒకటి క్రియేట్ చేశాను, అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. కేక్ పైన డెకరేషన్కి మనకి మినిమం 2-3 కలర్స్ అన్నా యూజ్ చేస్తాం కదా మనకి పైపింగ్ బ్యాగ్ అనేది ఒకటే ఉంది. సో నార్మల్ ఇలాంటి కవర్కి ఒక చివర్లో హోల్ అనేది పెట్టేశాను. సో అందులో ఈ నొజిల్ ఒకటి పెట్టేసి ఇందులో కూడా మనం క్రీమ్ వేసుకుని ఇలాగ యూజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో పైపింగ్ బ్యాగ్స్ కూడా మనకి సెపరేట్గా ఉంటాయి, బట్ మనకి కవర్లో వేసి చేయడం వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మనకి షేప్ కరెక్ట్గా రావడం ఇంపార్టెంట్, అందుకని చెప్పేసి నేను ఇదే ఎక్కువ యూజ్ చేస్తాను. ఇలాంటి కవర్స్ అయితే కొన్ని పెట్టుకున్నాను నేను ఇలా హోల్డ్స్ చేసి, సో అవి ఎక్కువ యూజ్ చేస్తాను. పైపింగ్ బ్యాగ్స్కి ఇంకా సెపరేట్ అంటే ఇంకేమీ తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి కేక్ పైన ఫ్రాస్టింగ్ అండ్ అలాగే ఐస్ క్రీమ్స్కి కూడా బాగా యూజ్ అయ్యే విప్పింగ్ పౌడర్ అయితే నేను తీసుకున్నాను. ఇది ఏంటంటే ఇంతకుముందు వచ్చేసి ఇలాగా 3 ప్యాకెట్స్ కాంబో అయితే తీసాను. ఒకటి వచ్చేసి వెనిలా ఫ్లేవర్ అండ్ ఇంకోటి స్ట్రాబెర్రీ అండ్ ఇంకోటి చాక్లెట్ ఫ్లేవర్. ఇందులో ఏంటంటే మనకి కవర్లో వేసి అయితే ఉంటుంది పౌడర్ అనేది. సో ఇది యూజ్ చేయకపోవడం వల్ల కవర్లో మనకి కొంచెం ఎయిర్ అనేది వెళ్ళి కొంచెం గట్టిగా అయిపోయింది. చూపిస్తాను చూడండి.
ఇలా గట్టిగా అయితే అయ్యింది. సో ఈసారి ఇంత రిస్క్ చేయదలుచుకోలేదు. ఇంకెందుకని చెప్పేసి బాటిల్తో అయితే తీసుకున్నాను. ఇదైతే మనకి క్యాప్ ఉంటుంది కదా, కొంచెం టైట్గా అయితే ఉంటుంది, ఎయిర్ వెళ్ళే అవకాశం అయితే ఉండదు. ఈ బాటిల్ వచ్చేసి మనకి 200 గ్రామ్స్ అయితే పౌడర్ ఉంటుంది. ఇది మనకి కాస్ట్ కూడా బిలో 300కి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇందులో ఫ్రీగా మనకి రెయిన్బో స్ప్రింకిల్స్ కూడా వచ్చాయి. ఈ విప్పింగ్ పౌడర్లో మనకి ఆల్రెడీ షుగర్ వేసే ఉంటుంది, స్వీట్నెస్ అయితే సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకునే వాళ్ళు అయితే సెపరేట్గా షుగర్ వేసుకోవాలి. ఇది ఇంకా యూజ్ చేయలేదు నేను. చూడండి, కవర్ కూడా చింపలేదు. అండ్ రెయిన్బో స్ప్రింకిల్స్ కూడా బాగానే ఉన్నవి, అవి కూడా చూపిస్తాను నేను. ఇవి ఎలా యూజ్ చేయాలి అంతా కూడా దీనిపైన క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంది. ఈ పౌడర్ కూడా నేను వెనిలా ఫ్లేవర్లోనే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, స్ప్రింకిల్స్ వచ్చేసి మనకి 50 గ్రామ్స్ అయితే వచ్చింది ప్యాకెట్. ఇది చూడడానికి అయితే చాలా బాగుంది కలర్ఫుల్గా. నెక్స్ట్ వచ్చేసి కేక్ బోర్డ్స్. ఈ కేక్ బోర్డ్స్ కూడా నేను ఇంట్లోనే ఇలాగ ప్రిపేర్ చేశాను. ఇది ఎలానంటే మనకి శారీలో ఇలాగ థిక్నెస్గా ఇలా దలసరిగా అట్ట ఉంటుంది కదా, సో అట్ట ఇలాగా మనకి కేక్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఈ అట్ట కట్ చేసి దానిపైన ఇలా గిఫ్ట్ కవర్ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ ఇలాగా టేప్తో మనం స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి బ్యూటిఫుల్ కేక్ బోర్డ్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలాంటి కార్డ్బోర్డ్స్ ఇంట్లో వేస్ట్గా ఉంటాయి కదా, సో ఒకసారి ట్రై చేయండి. మనకి మనీ అనేది కొంచెం సేవ్ అవుతుంది. నెక్స్ట్ అయితే మెజర్మెంట్ కప్స్. ఇవి 4 వచ్చేసి బిగ్ సైజులో వచ్చాయి అండ్ ఇంకో 4 వచ్చేసి మనకి స్మాల్ సైజులో వచ్చాయి. దీనిపైన మనకి ఎన్ని కప్స్ అన్నీ క్లియర్గా రాసి ఉంచారు. ఇది ఇలాగ ఫ్రంట్ కేమ్ నుంచి మీకు తెలియట్లేదు కదా, బ్యాక్ కేమ్ నుంచి కొంచెం క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇవి సైజుల ప్రకారంగా అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. దీని ప్రైస్ కూడా మనకి జస్ట్ 100లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇవైతే అందరి దగ్గర ఉండాలని కాదు, బట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎక్కువ వీడియోస్లో 3/4 2/3 కప్స్ అని చెప్తుంటారు కదా, సో దాని గురించి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవైతే బాగా యూజ్ అవుతాయని చెప్పి ఇవి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే బ్యాక్ కేమ్ నుంచి క్లియర్గా చూపిస్తున్నాను చూసేయండి. 1 కప్, 2/3 కప్, హాఫ్ కప్, 4th కప్ అని చెప్పి ఈ టీ స్పూన్స్ అన్నీ కూడా పావు స్పూన్, అర స్పూన్ అన్నీ కూడా క్లియర్గా దీనిపైన రాసి ఉంచారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. సైజెస్ కూడా మనకి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఏదైనా కొలత ప్రకారం వేసుకోవడానికి అయితే సూపర్గా ఉంటుంది. అండ్ లాస్ట్గా ఫ్రాస్టింగ్ నైఫ్స్ ఒకటి ఉన్నవి. ఇవైతే ఇలాగా 3 పీస్లో అయితే వచ్చేసాయి. ఈ 3 కూడా 3 డిఫరెంట్ షేప్లో అయితే ఉంటుంది. ఇవైతే ఏమాత్రం షార్ప్గా అయితే ఉండవు ఫ్రెండ్స్. జస్ట్ మనం టాపింగ్ చేసుకోవడానికి నీట్గా రావడానికి మాత్రమే ఇవి యూజ్ చేస్తాము. చూడండి, అస్సలు షార్ప్గా ఉండవు. ఓకే ఫ్రెండ్స్, కేక్ చేయడానికి నేను యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఒకసారి లాస్ట్గా నేను చేసిన కేక్స్లో కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ పిక్స్ చూసి మీకు ఏది బాగా నచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇదైతే ఫస్ట్ టైం నేను చేసిన కేక్. ఇది టాపింగ్ అంటూ హెవీగా ఏమీ చేయలేదు, ఫస్ట్లో ఏమీ రాదు కదా, జస్ట్ నేమ్ మట్టికి కిసాన్ జామ్తో ఇలా రాసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా డబుల్ కేక్ అండ్ లవ్ షేప్ కేక్ అన్నీ కూడా చేశాను. ఏదైనా చెయ్యగా కొంచెం బాగా అలవాటు అవుతుంది కదా, సో ఆ విధంగా ఈ కేక్స్ అన్నీ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేస్తే మీకు డెఫినెట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చిందో నాతో షేర్ చేసుకోండి అండ్ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.